ఈ హోండా BS6 చూడండి. BS6కి అయితే ప్యాడ్స్ అయితే అరిగిపోయాయండి. చూడండి ప్యాడ్స్ బాగా అరిగిపోయి నెక్స్ట్ ఈ ప్యాడ్స్ ఎలా వేసుకోవాలో చూడండి. టెట్నం బోల్ట్ తిప్పుకొని ఇదైతే పడేసిందండి. చూడండి ఈ పిస్టన్ అయితే పడేసింది. పిస్టన్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి. అంత చాలా గట్టి పడేసింది. ఎయిర్ ప్రెషర్ రావట్లేదండి దీనికి. ఎయిర్ అయితే నొక్కినా సరే రావకపోతే మనం ఏం చేసామంటే చూడండి, దీనికి వచ్చేసి న్యూస్ ప్లేయర్ ఉంటుంది కదండి. ఎన్ని మోప్ చేసిన అవ్వలేదు. న్యూస్ ప్లేయర్తో గట్టి పెట్టి నొక్కితే అయిందండి. దీనికైతే పల్సర్లకి అయితే వీటికైతే అవ్వదండి. ఓన్లీ హోండా షైన్లకి అయితే సింగిల్ డిస్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి సింగిల్ ప్లేట్ సింగిల్ లాకులు కాబట్టి ఈ విధంగా మనం న్యూస్ ప్లేయర్తో అయితే అయింది. ఈ విధంగా అయితే మనం న్యూస్ ప్లేయర్ గట్టి కోడ్ని అయితే గట్టి లోపలికి అయితే ఈ విధంగా న్యూస్ ప్లేయర్తో అయితే నొక్కుకోవచ్చు అనమాట. అలాగే డిస్పాచ్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి వీడియోలో. ఫస్ట్ చిన్న డిస్పాచ్ అయితే పై టోపీ ఉన్న డిస్పాచ్ అయితే పైన ఉండాలండి. పొట్టిది అంతా ఎల్లంకి బోల్ట్ అనమాట. ఇది బోల్ట్ అయితే ఫిక్స్ చేసుకొని 8mm బిట్ ఉంటుందండి. 8mm బిట్ తోటి ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. ఇది ఈ హోండా షైన్లకి అయితే ఈ విధంగా ఉంటుందండి. అదే పలసర్లకి వీటికి అయితే 6 ఎల్లంకీలు కొన్ని అయితే లాకులు ఉంటాయండి. పలసర్లకి వెనకాల అయితే లాకులు గట్ట ఉంటాయి. దీనికైతే మటుకు ఈ విధంగా అదే ఫ్రంట్ వీలు దీనికైతే పలసర్కి అయితే ఎల్లంకి బోల్ట్ అండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. డిస్పాచ్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్న వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి వచ్చేసి అయితే ఈ విధంగా మళ్ళీ రెండో చుట్టు కూడా చూపెడుతున్నాను చూడండి ఏ విధంగా తీసుకోవాలో. ఇలా చేసినా సరే రావట్లేదు, చేసినా రాకపోతే న్యూస్ ప్లేయర్ తోటి చూడండి. ఇప్పుడు ఇది న్యూస్ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ అనమాట. దాన్ని థ్రెడ్డింగ్స్ ఉంటాయని కరెక్ట్గా ఎంత కావాలితే అంత లెంత్ పెట్టుకొని ఆ విధంగా అయితే పెట్టుకోవాలండి. దీనికైతే ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎల్లంకి బోల్ట్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ రెండో చుట్టూ మీకు వీడియో చూపెడుతున్నాను. ఈ విధంగా అయితే మనం గట్టిగా బిగించుకొని 8 బిట్ అనమాట. 8 బిట్ తోటి లెవెల్ చేసుకొని చూడండి. ఇప్పుడు కరెక్ట్గా లెవెల్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూసుకోండి.